పరిశుద్ధాత్మ దేవునికి వందనాలండి. ఉపవాసం అనగా దేవునికి సమీపముగా ఉండుట. ఉపవాసం అంటే మరి దేవునికి సమీపముగా ఉండుట. వాసం అంటే దేవునికి సమీపముగా ఉండి మనము ఆరాధించేవారుగా ఉండాలి. ఉపవాసం అంటే అది దేవుని ధ్యానించేవారుగా ఉండాలి. అయితే ఉపవాసం చేస్తున్నామని అంగవిహారంగా మేము ఉంటున్నామని అందరికీ కనబడేది ఉపవాసం కాదు. కానీ మరి అప్పుడు నువ్వు నిజంగా ఉపవాసం ఉన్నప్పుడు నీ చేతులను సాపి దిక్కుమాలిన దీనులను మరి నీ ఇంట చేర్చుకుంటావు. తల్లిదండ్రులు లేని వారిని ఆదరిస్తావు, ఎదవరాలను ఆదరిస్తావు. అంతేకాదు మరి చీకటిలో ఉన్న వారిని వెలుగులోనికి నడిపిస్తావు, వారి కొట్ల నీపుతావు. నీ నీతి ఉన్న ముందర నడుస్తుంది అప్పుడు ఆ రీతిగా నువ్వు ఉన్నటప్పుడు. అంతేకాదు యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును మరి కావలి ఉంటుంది నీ ఉపవాసం నిజమైంది అయితే. అంతేకాదు నువ్వు మెరపట్టగా ఆయన నీకు ఉత్తరం ఇస్తాడు. అంతేకాదు మరి నీవు చీకటిలో నీ వెలుగు ప్రకాశిస్తుంది నువ్వు చీకటిలో ఉన్నప్పటికీ. మరి అంతేకాదు అంధకారము నీకు మధ్యాహ్నము వలె ఉంటుంది. మరి తర్వాత యెహోవా మిమ్ము నిత్యము విడిపించును. అది నిజమైన ఉపవాసము. క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరుస్తాడు. నిజమైన ఉపవాసం చేసినప్పుడు నువ్వు నీరు కట్టిన తోట వలె ఉంటావు. ఎప్పుడు కూడా ఎన్నడను మరి ఉబుకుసుండు నీవు మరి ఊట వలె ఉండేదవు. నీరు కట్టిన తోట ఉబుకుతూ ఉన్న తోట ఎప్పుడు ఫలిస్తుంది. అలాంటి ఉపవాసం చేసినప్పుడు కనికరించినప్పుడు మనము పేదలను కటాక్షించినప్పుడు నువ్వు నిజంగా ఉపవాసం చేసేవారుగా ఉన్నప్పుడు ఇవన్నీ నీకు కలుగుతాయని వాక్యం చెలవిస్తుంది. పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించుగాక. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. అన్న మినిస్టర్ గురించి మీరందరూ ప్రార్థించండి. ఆమేన్.